నితిన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నితిన్ గారు, కంటెంట్ హెడ్. నితిన్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 year బ్యాక్ అనుకుంటా, 1.5 year బ్యాక్ ఈటీవీ విన్ అనే ఒక యాప్ పెట్టినప్పుడు నేను ఒకసారి ఊరికి వెళ్ళి చూసి అసలు ఈటీవీ విన్ యాప్ ఎలా ఉంటుందని చూస్తే చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాలు అసలు పెద్ద సినిమా లిస్ట్ ఉంది. సో నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు అసలు మొత్తం కాంపిటేటివ్ వరల్డ్ కదా. అసలు వీళ్ళు ఈటీవీ విన్ యాప్ని ఎలా ముందుకు డ్రైవ్ చేస్తారు అనుకునే 1.5 year గ్యాప్లోనే టోటల్గా అసలు మార్కెట్లో ఈటీవీ విన్ అనేది తనకంటూ ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అండ్ దీంట్లో అందరూ ఒకసారి గమనించదగ్గ విషయం ఏంటంటే దట్ ఈజ్ ఓన్లీ హెల్తీ కంటెంట్ అంటే కుటుంబంతో సహా అందరం కూర్చొని, పసిపిల్లలైనా చిన్నపిల్లలైనా అందరం కూర్చొని చూసే కంటెంట్స్ కనపడుతున్నాయి. సో దానికి వాళ్ళ టీంని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ కొత్త ఐడియా కథాసుధ అంటే కథ మాత్రమే చెప్పే అటువంటి ఒక ప్లాట్ఫామ్. అంతేకాకుండా ఎంతోమంది యంగ్స్టర్స్కి, కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి, వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని ఒక వెండి తెరకి పరిచయం చేయడానికి అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆలోచన ఇది. అండ్ దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే సాధారణంగా ఈ బుల్లితెర నుంచి మనం వెండి తెరకి వెళ్తుంటాం. ఎంతోమంది ఇక్కడ ఏదో మనం చూపించి యూట్యూబ్లోనో షార్ట్ ఫిల్మ్స్లో చూపించి ఒక బిగ్ స్క్రీన్కి రావాలని చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ సో ఇలాంటి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడానికి వెండి తెర మీద దర్శకేంద్రుడు ఉన్నటువంటి ఒక కె రాఘవేంద్రరావు గారు కూడా దిగి వచ్చి ఒక యంగ్ డైరెక్టర్ లాగా ఎప్పుడేదో కొత్త అవకాశాలు తీసుకుని ఏదో కొత్త ఫిలిం తీసినట్టు ఏదో ఇక్కడ వచ్చి నిలబడి యంగ్ టీమ్ తోటి నిలబడి ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే మనం సాధించింది ఏదో ఒక 5 సినిమాలు తీసే సిట్లు కొట్టాం కదరా బాబు, ఇంకా అసలు ఆయన చూసి ఇంకా ఎంత నేర్చుకోవాలి, ఎంత గ్రౌండెడ్గా ఉండాలి, ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి, సినిమా నుంచి ఇంకా నేర్చుకోవచ్చు. అంటే ఒక సినిమా హిట్ రాగానే నాకు అంతా తెలిసిపోవటం కాదు, సినిమా అనేది ఎవ్రీడే ఒక లెసన్ మనకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటుంది. యంగ్స్టర్తో పోటీ పడాలి, ఇంకా నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆయన తప్పనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ గురువు గారు, హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే ఇందాక రాఘవేంద్ర గారితో నేను కింద కూర్చున్నప్పుడు ఒక మాట అన్నాను, 20 నిమిషాల్లో కథ చెప్పొచ్చా అని. మన మచ్చరావు గారు అన్నట్టు నిజంగా కథ 20 నిమిషాలే ఉంటుంది. సో జనరల్గా ఒక సేయింగ్ ఉంది, కథని ఒక లైన్లో చెప్పగలిగితే, కథని ఒక వాక్యంలో చెప్పగలిగితే, అది అర్థమైతే ఆ సినిమా పెద్ద హిట్. అంటే ఎంత షార్ట్గా చెప్పినా ఆ సినిమా అంత డెప్త్ మనకు అర్థమయ్యగలిగిందంటే అది అంత పెద్ద హిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి సందడి గురించి చెప్పాలంటే, కళలోకి వచ్చిన ఒక స్వప్న సుందరిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, సింపుల్. అది అంత బాగా అర్థమైంది కాబట్టి సినిమా అంత పెద్ద హిట్. ఒక ఘరానా మొగుడు ఒక పొగరెక్కిన భార్యని ఒక సాదాసీదా ఒక మెకానిక్ ఎలా దారిలో పెట్టుకున్నాడు. ఒక జగదేగుడు అతిలో సుందరు, దైవశక్తితో పాటు మానవ శక్తి కూడా అంతే ఈక్వల్ అన్నది చెప్పి, అట్లా ప్రతి కథని ఎంత సింప్లిఫైడ్గా మనం చెబితే అర్థం అవద్దు, అది అంత గొప్ప కథ అవుతుంది, అంత పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే కింద ఉన్న కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేంత ఈజీగా ఉండాలి కథ. ఎప్పుడు దాని చుట్టూ మనం ఎంత హడావిడి చేస్తాం, ఎంత స్క్రీన్ ప్లే చేస్తాం, ఎంత మేకింగ్ హడావిడి చేస్తాం అనేది తర్వాత సెకండరీ థింగ్. సో అలా ఒక 20 నిమిషాల్లో ఒక బ్యూటిఫుల్గా ఇంతమంది కొత్త వాళ్ళు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్, మా గురువుగారు లాంటి వాళ్ళు, అండ్ సతీష్ వేగ్నేష్ గారు, అలాగే యంగ్ ఆర్టిస్టులు, వీళ్ళందరితో పాటు భరణి గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్స్, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్లాట్ఫామ్ని ఎంకరేజ్ చేయడానికి వస్తున్నారు. అండ్ బాలాదిత్య, అండ్ తను ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీలో, తను ఇలా మన సోనియా సింగ్, ఇంకా అప్కమింగ్ ఆర్టిస్టులు అందరూ. సో అందరికీ నా పేరున నేను విషెస్ చెప్తున్నాను. సో డెఫినెట్గా మీ డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలి. అండ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ మీరు ఇంకో 10 మంది డైరెక్టర్ ఇన్స్పైర్ అయ్యే స్థాయికి ఎదగాలి, మీరు వెండి తెరకి రావాలి, మీరు మంచి సినిమాలు తీయాలని నేను వాళ్ళందరికీ నా విషెస్ చెప్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు గురువు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు మళ్ళీ మార్నింగ్ కలుస్తున్నాం మనం. థ్యాంక్ యూ. ఎస్, మళ్ళీ మార్నింగ్ మీరు అందరినీ కలుస్తున్నారు. చిరంజీవి గారు అండ్ మీ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా మీద ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనే ముద్ర వేసేశారు. సో అది ఓపెనింగ్ జరగబోతుంది. అనిల్ గారు, విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ ది అప్కమింగ్ ఫిల్మ్ అండి. అండ్ అలాగే ఈ కథాసుధా పర్యవేక్షకుల్లో మరొకరు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న గారు. వారు తీసినటువంటి శతమానం భవతి సినిమా మనందరినీ ఎంత ఇన్స్పైర్ చేస్తుందో, ఇమోషన్స్ ఎంత. ఆధునిక తెలుగు చరిత్రలో అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో రామోజీరావు గారు ఒకరు. అంత గొప్ప వ్యక్తి ఆయన.
అలాగే మా రాఘవేంద్రరావు గారు. రఘుపతి వెంకయ్య గారు తెలుగు సినిమా పితామహుడు అయితే, కమర్షియల్ సినిమా పితామహుడు రాఘవేంద్రరావు గారు. అడవి రాముడికి ముందు, అడవి రాముడి తర్వాత అలా ఉంటుంది కమర్షియల్ సినిమా అంటే. పాటలు కానీ, కథలు కానీ. రాఘవేంద్రరావు గారు అంటే అందరూ పాటలు 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 అంటారు, ఎందుకంటే పాటలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. కానీ అంతకంటే గొప్ప కథలు ఆయన సినిమాల్లో ఉన్నాయి. ఎంతో డ్రామా ఉంది, ఎంతో నేర్చుకునేందుకు వీలుగా ఉంది, ఎంత సున్నితంగా చెప్పచ్చు, ఎంత చెప్తే చాలు అన్నది రాఘవేంద్రరావు గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది, రుద్దకుండా కొట్టకుండా. అలాగే మనిషి ఎంత పెద్దవాడైనా 6 అడుగులున్నా 7 అడుగులున్నా గుండె గుప్పిడే ఉంటుంది. అలాగే సినిమా ఎన్ని కిలోమీటర్లు నిడి ఉన్నా కథ 30 నిమిషాలే ఉంటుంది. మిగతావన్నీ ఫైట్లు, పాటలు, విలన్ ఇంట్రడక్షన్లు, ఇంటర్వెల్ ఫైట్లు, వాడి కింద పట్టడం, మీద పట్టడం, దొల్లటం ఇవన్నీ ఉంటాయి. కథ మాత్రం ఆ 10 సీన్లే ఉంటుంది. ఆ కథని కథాసుధగా తీసుకురావడం ఈటీవీ వారి గొప్ప ప్రయోగం, చాలా గొప్ప విధానం కూడా. ఎందుకంటే ఈనాడు అంటేనే కథలు. ఇప్పుడు అజయ్ శాంతి గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఇది కథ కాదు అనే శీర్షిక మీద 40 ఏళ్ళ నుంచి ఇప్పుడు కథలు రాస్తున్నారు ఆయన. అలాగే ఎన్నో మంచి కథలను తీసుకొచ్చి ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఈటీవీ సీరియల్స్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఎన్నో యాక్టర్స్ని, ఎంతో టాలెంట్ని తీసుకొచ్చిన ఈటీవీ విన్నువారు బాపిరెడ్డి గారి నేతృత్వంలో వెరీ టాలెంటెడ్ టీమ్ నితిన్ అండ్ సాయి. చాలా 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 కమిటెడ్ పీపుల్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళు కథాసుధాని స్టార్ట్ చేయడం, అది రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఉండటం. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మా సతీష్ వేగేసిన అన్ని సినిమాలు, వేగేష్ సతీష్ చేసిన అన్ని సినిమాలు, తను రాసిన సినిమాలు, తీసిన సినిమాలు అన్నీ కూడా కథా బలం ఉన్న సినిమాలే, క్యారెక్టర్ బలం ఉన్న సినిమాలు, హృదయాన్ని కదిలించే సినిమాలు. అలాంటి వాళ్ళతో ఇలాంటి కథాసుధ అనే శీర్షిక మీద ఇలాంటి 30 నిమిషాల సినిమాలు చేయటం, అది కంటికి ఈజీగా ఉంటుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూసేందుకు వీలుగా ఉంటుంది. ఇది కాకుండా ఎంతోమంది యాక్టర్స్ని తీసుకురావడానికి ఒక వేదికగా ఉంటుంది. ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. మేమందరం కూడా కథలు రాసుకుని మీ దగ్గరికి వచ్చి మీ ఆఫీసుల చుట్టూ తిరిగి మీరు ఓకే అని వెనక తెలుసుగా ఓటీటీ సంగతి అందరికీ అది చేసి, అండ్ ఐ విష్ యూ ఆల్ ఆఫ్ ద టీమ్ అది గ్రాండ్ సక్సెస్. అలాగే భరణ్ గారు లాంటి ఒక గొప్ప నటులు, అంటే ఇంత సీనియర్ నటులు కూడా ఈ వేదికని ఆలింగనం చేసుకుని ఇట్లాంటి సినిమాలు చేయడం వల్ల వాటికి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. భరణి గారు చేశారంటే ఏదో లేకుండా చేయరుగా, అంటే ఒకసారి చూద్దాం అనే ఒక ఆశ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అలాంటి వాళ్ళు రావటం చాలా మంచి విషయం ఇది. విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అది ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక 30 నిమిషాల కథ చేద్దాం అనుకుంటున్నాం మీకోసమేనండి. దీంట్లో 30 నిమిషాల్లో మీ గురించి సినిమా చేయాలి. అంటే నాకు అనిల్ గారు డైలాగులు రాస్తానని ఇప్పుడే మాటిచ్చారు. అదేమిటంటే, సుమకి ఇంకా పద్మశ్రీ ఎందుకు రాలేదు, ఇది టైటిల్. కాంట్రవర్సీలు రాయవా? నేను చేయట్లేదు ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇందాక చెప్పిన విధంగానే ఆయన సినిమా కథని రెడీ చేసుకునే ముందే హౌస్ఫుల్ బోర్డ్ రెడీ చేసేసుకుంటాడేమో. త్వరలోనే మనకి అంటే రేపే ఉగాది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ఉగాది పచ్చడిలో ఉండేటువంటి ఆ షడ్రుచులు ఈయన సినిమాల్లో మనకు కనిపించేస్తూ ఉంటాయి, అన్ని ఇమోషన్స్ కూడాను. ఆడియన్స్ పల్సు, ఆడియన్స్కి కొలెస్ట్రాల్, షుగరు, బీపీ ఏమున్నాయో అన్నీ బాగా తెలిసినటువంటి మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.